ఫ్లూ అంటే ఏంటి? ఫ్లూ అనేది ఇన్‌ఫ్లుయెన్జా అని అంటాము. ఇట్ ఈస్ మెయిన్‌లీ వైరల్ ఇన్ఫెక్షన్ అండి. సో, వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఈ ఫ్లూ అనేది ఎక్కువ మనము వింటర్ సీజన్, రెయినీ సీజన్‌లో ఎక్కువగా చూస్తాము. బేసిక్‌గా ఏంది అంటే ఇది ఫ్లూ అని మనకు ఇది టర్మ్ అంటే ఏంటంటే లైక్ కాఫ్, కోల్డ్ అని లేమన్ టర్మ్‌లో వాడుకోవచ్చు మనం ఇది. అండ్ ద థింగ్ ఈజ్ ఇది ఈజీగా, ఫాస్ట్‌గా సింప్టమ్స్ అనేవి ఫ్లూ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఫ్యామిలీలో ఒక మెంబర్‌కి వస్తే అది ఈజీగా ఫ్యామిలీలో అందరికీ ఈజీగా పాకుతుంది. అండ్ నియర్ బై అవర్ పీపుల్ లైక్ ఇన్ ద ఆఫీసెస్ ఆర్ హాస్పిటల్స్ ఎవరైనా సిక్ ఉన్నప్పుడు మనం ఎక్స్‌పోజ్ అయినా, వాళ్ళు తుమ్మినా, దగ్గినా, ఆ గాలి మనం పీల్చుకున్నా త్వరగా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ దీని సింప్టమ్స్ ఏంటి అంటే చాలా మైల్డ్‌గా ఉంటాయి. లైక్ కా మెయిన్‌గా ఇట్ ఎఫెక్ట్ చేసేది ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు. సో, దీనివల్ల ఏమవుతదంటే కాఫ్, దగ్గు వస్తది, జలుబు, అప్పుడప్పుడు చెవు నొప్పి, లంగ్ ఇన్ఫెక్షన్ సివియర్ కేసెస్‌లో లంగ్ ఇన్ఫెక్షన్ సివియర్‌గా అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ జనరల్‌గా ఈ సింప్టమ్స్ అనేవి 1-2, 3 డేస్‌లో బెటర్ అవుతది. కాకపోతే ఎవరిలో అంటే లైక్ ఇమ్యూనిటీ బాగున్నప్పుడు ఇది దాదాపు 90-95% ఆఫ్ ద పీపుల్‌లో బెటర్ అవుతది. కానీ ఇన్ కేస్ అదే ప్రోగ్రెస్ ఒకవేళ వాళ్ళ ఇమ్యూనిటీ గానీ, ఏజ్ ఎక్కువ పైబడ వాళ్ళకి అది సివియర్‌గా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో, ట్రీట్మెంట్ పరంగా వస్తే ఏంటి అంటే జస్ట్ నార్మల్ హోమ్ ట్రీట్మెంట్ ఏంది అంటే ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటే బెటర్. వార్మ్ వాటర్ తాగడం కానీ, లైక్ స్టీమ్ ఇన్‌హేల్ చేసుకోవడము, జస్ట్ నార్మల్ యాంటీహిస్టమిన్స్ వాడడము, జస్ట్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ వాడితే సరిపోతుంది. కానీ వెంటనే ఫార్మసీకెళ్ళి యాంటీబయాటిక్ తీసుకోవడం అలా చేయకండి. సో, యాంటీబయాటిక్ వల్ల ఏమి ప్రయోజనం ఏమీ ఉండదు. సో, ఇది బేసిక్‌గా ఏందంటే వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మీరు ఇనీషియల్‌గా యాంటీబయాటిక్స్ వాడినా దానివల్ల యూజ్ ఏమి ఉండదు. సో, వైరల్ ఇన్ఫెక్షన్‌కి ఏమైనా టైమ్ ఇస్తే అదే బెటర్ అవుతది. జస్ట్ రెస్ట్, హైడ్రేషన్ అండ్ నార్మల్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ సరిపోతది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అంటే ఇది రాకుండా ప్రివెంట్ ఎలా చేయగలము అని క్వెషన్‌కి వస్తే వి క్యాన్ ప్రివెంట్ ఇట్ బై ఫ్లూ వ్యాక్సినేషన్. సో, ఫ్లూ వ్యాక్సినేషన్ గురించి ఐ వాంట్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఏంటి అంటే జనరల్‌గా వ్యాక్సినేషన్ అంటే ఓన్లీ చిన్న పిల్లలే తీసుకోవాలి, పెద్దవాళ్ళకేం అవసరం లేదు అని అనుకుంటారు అందరూ. కానీ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది వన్ ఆఫ్ ద అడల్ట్ వ్యాక్సిన్ ఇట్ ఈస్ సపోజ్డ్ టు బి టేకెన్ బై ఎవ్రీ ఏజ్ గ్రూప్ స్టార్టింగ్ ఫ్రమ్ 2 ఇయర్స్ ఓల్డ్ టు ఓల్డ్ ఏజ్ వరకు. సో, ఇది బేసిక్‌గా ఏంటి అంటే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి 70% ప్రొటెక్షన్ ఉంటది అగైన్స్ట్ ఫ్లూ. అదే మీకు క్వెషన్ ఉండొచ్చు 30% ఏమవుతది? వాళ్ళకేమవుతది? వస్తది కదా అని. బేసిక్‌గా ఫ్లూ అనేది ఏంటంటే నార్మల్ మైల్డ్ ఫ్లూ లైక్ కాఫ్ అండ్ కోల్డ్ అనేది రావచ్చు. కానీ అదే సివియర్‌గా ప్రోగ్రెస్ కాకుండా లైక్ న్యూమోనియా గానీ, హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యేంత సివియర్‌గా ప్రోగ్రెస్ కాకుండా ఈ వ్యాక్సిన్ కాపాడుతుంది వాళ్ళని. సో, ఈ వ్యాక్సిన్‌లో బేసిక్‌గా ఏంది అంటే లైక్ 4 స్ట్రెయిన్స్ ఉంటాయి. 4 ఇన్‌ఫ్లుయెన్జా స్ట్రెయిన్స్ ఉంటాయి. జనరల్‌గా ఫ్లూ అనేది చాలా రకాల వైరసెస్ వల్ల కావచ్చు. లైక్ మోర్ దెన్ 100-140 వైరసెస్ ఉన్నాయి. ఔట్ ఆఫ్ దీస్ వైరసెస్ ఓన్లీ 4 కాజెస్ సివియర్ ఇన్ఫెక్షన్ అన్నట్టు. సో, ఈ 4 స్ట్రెయిన్స్ ఏవైతే సివియర్ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయో అవి వ్యాక్సిన్‌లో ఇంక్లూడ్ చేస్తారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దీస్ 4 స్ట్రెయిన్స్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ అవి జెనెటిక్ కాంపోనెంట్స్ అనేవి వాటివి చేంజ్ అవుతూ ఉంటాయి. సో, సేమ్ లైక్ ద కోవిడ్ థింగ్. కానీ ఇదంత సివియర్ ఫార్మ్ ఏమీ కాదు. అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే జెనెటిక్ మెటీరియల్ చేంజ్ అయినప్పుడు దాని సింప్టమ్స్ దాని పేషెంట్ తట్టుకునేంత ఇమ్యూనిటీ కానీ అదంతా మారిపోతుందన్నమాట. సో, ఎవ్రీ ఇయర్ డబ్ల్యూహెచ్ఓ ఏం చేస్తదంటే ఈ 4 స్ట్రెయిన్స్ ఏదైతే చేంజ్ అవుతదో జెనెటిక్ మెటీరియల్ అది వ్యాక్సిన్‌లో ఇంక్లూడ్ చేస్తారు. సో, ఇంక్లూడ్ చేసినప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే విల్ బికమ్ ఇమ్యూన్ టు దట్ వైరసెస్ అన్నట్టు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏమవుతది అంటే ఇట్ రెడ్యూసెస్ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే ఛాన్స్ కూడా తగ్గిపోతుందన్నట్టు. జనరల్‌గా ఏంది అంటే ఇది ఫ్లూ వ్యాక్సిన్ అనేది మార్కెట్‌లో రిలీజ్ అయిన వెంటనే తీసుకుంటే చాలా బెటర్. ఆహ్, నార్మల్‌గా ఏంది అంటే అక్టోబర్ టు ఏప్రిల్ అనేది సీజన్ ఆఫ్ ఫ్లూ అన్నట్టు. సో, మనం వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఆగస్ట్ ఎండ్ లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ 2 వీక్స్‌లో తీసుకుంటే బెటర్ అన్నట్టు. ఫ్లూ రాకుండా కాపాడుకోవచ్చు. బికాజ్ వ్యాక్సిన్ తీసుకున్నాక అట్‌లీస్ట్ ఇట్ టేక్స్ 2 వీక్స్ టైమ్ ఫర్ ద యాంటీబాడీస్ టు బిల్డ్ అప్ అండ్ టు ఫైట్ అగైన్స్ట్ ద ఇన్ఫెక్షన్.
సో బెటర్ టు టేక్ ఇన్ ద సెప్టెంబర్ 1 to 2 weeks తీసుకుంటే చాలా బెటర్. అండ్ ఎవరు తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ ఏంది అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 2 years టిల్ ఎబో టిల్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్. అండ్ ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా. అండ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ ఎస్పెషల్లీ వీళ్ళు తీసుకోవాలి లైక్ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, లైక్ బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, అండ్ క్యాన్సర్ పేషెంట్స్, ఎవరైతే స్టిరాయిడ్ మీద ఉన్నారో, స్టిరాయిడ్ మెడిసిన్ మీద ఉన్నారో. అండ్ కొంతమందికి లంగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లంగ్ ప్రాబ్లమ్స్ లైక్ ఆస్తమా, సిఓపిడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లంగ్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే వీళ్ళలో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దెర్ ఈస్ ఏ ఇంక్రీజ్ ఛాన్స్ ఆఫ్ ఈ సివియర్ ఫ్లూ. సో నిమోనియా రాకుండా కాపాడుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ తీసుకోవడం మంచిది అన్నట్టు అందరికి టు ప్రివెంట్ ఫ్రమ్ ఫ్లూ.